somebody is getting OTP from you, and they are frauding you. But ultimately, what is happening? This who is making it? All children around 12, 13 only. So police won't do anything because he is only getting OTP and he is passing it on. Somebody is making money. We don't know who is it. So nothing would be done. When I told you about the regulations, actually good and how we are correcting the rules. Okay, finance, the domain expertise is what really matters. A period of time. But the domain experience / expertise is what really matters. Banking or finance sectors, it is spread across all the domains. It can be automobile, it can be pharma, it can be many command of the domain followed by the data command. You are going to be the winner. The word is yours. So I would assume that every single of you be confined to only one person, whatever the subject you're studying and everything. It has to go in a mentor-mentee program that way. So one person should be that you just not go blindly to the subject, you just try to understand the domain and try to leverage rest of the skills. Graduation and everything, I would strongly assume that you will be very much good on your conceptual stuff. Trust me, you have to get hands-on as well as on the data subject. Okay? And try to be very practical. Let's not go with any assumptions. Thank you very much, sir. Thank you so much. So, I would like to announce the following students to come to dais and receive the respective certificates from the dignitaries. Sir, next, Mr. Amish Kumar. Mr. Manoj Kumar. Followed by Tangaraj Krishna Chaitanya, Ishwar, followed by Mr. Sai Krishna, followed by Miss Venushree, Sai Krishna. 1 second. Okay. Center camera. Okay. One second. నమస్కారం, నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ జీబీఎస్లో కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేశారు. అంటే బీబీఏ ఫిన్టెక్ అలాగే ఎంబీఏ గ్లోబల్ ఫిన్టెక్ అని 2 ప్రోగ్రామ్స్ మేము లాంచ్ చేశాము. ఎనీ ఇండస్ట్రీ కానీ ఎనీ కార్పొరేషన్లో ఏ ఇండస్ట్రీ అని ఎదగాలి అంటే ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉండాలి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి, అలాగే ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఉండాలి. ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఫైనాన్షియల్ గ్రోత్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ నిలబడదు. అలాంటి ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ని డెవలప్ చేసే విధంగా, స్టూడెంట్స్లో ఆ స్కిల్ డెవలప్ చేసే విధంగా, స్టూడెంట్స్లో ఆ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఈ సంవత్సరం జీబీఎస్ క్యాంపస్ హైదరాబాద్ కొండాపూర్ క్యాంపస్లో ఉన్న జీబీఎస్ క్యాంపస్లో బీబీఏ ఫిన్టెక్ 4 years ప్రోగ్రాము, అలాగే ఎంబీఏ గ్లోబల్ ఫిన్టెక్ ప్రోగ్రామ్ 2 years ప్రోగ్రాము లాంచ్ చేశాము. ఇది స్టూడెంట్స్కి ఇప్పుడున్న ఈ గ్లోబల్ మార్కెటింగ్ సిస్టంలో చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి అద్భుతమైన ప్లేస్మెంట్స్ రావడానికి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
మంచి ప్లేస్మెంట్స్ మంచి కంపెనీల్లో ప్లేస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉండే విధంగా ఈ ఏదైతే ఉందో మన బీబీఏ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఫిన్టెక్ కానివ్వండి, ఏదైతే ఉందో ఎంబీఏ గ్లోబల్ ఫిన్టెక్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఆ కరికులము డిజైన్ చేయడం జరిగింది. దీనికి మాకు ఫిన్టెక్ కార్పొరేషన్ వాళ్ళు, అదే ఫిన్టెక్ ఎవరైతే కౌన్సిల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి సహకారంతో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క విశిష్టత కానీ దీని యొక్క వాల్యూ ఆఫ్ ది డిగ్రీ ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజీల్లో బయటపడుతుంది. అలాంటి ప్యాకేజీలు రావాలన్నా, అలాంటి ప్లేస్మెంట్స్ కావాలన్నా, అలాంటి కార్పొరేట్ సెక్టర్లో స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ఇలాంటి బీబీఏ ఫిన్టెక్ కానివ్వండి, ఎంబీఏ ఫిన్టెక్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ 2 ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం జరిగింది. దానికి వాళ్ళ యొక్క పూర్తి సహకారం, ఫిన్టెక్ వాళ్ళ యొక్క పూర్తి యొక్క సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. Launched this program. So tell your name and your identity, sir. Dr. Srinivasan Purnaya, mentor and consultant. This program of BBA and MBA FinTech program has been launched very rightly because this is going to be a thriving subject in the years to come, and this presence is there in all the sectors. So this program is need of the hour, and it has been rightly introduced in this institute. I am complimenting this institute and the students also for this good endeavor. Thank you. ఈరోజు మేము లాంచ్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఎంబీఏ బీబీఏ విత్ ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా మేము లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అన్నది స్టూడెంట్స్కి అన్ని విధాలుగా రేపొద్దున వాళ్ళ కోర్స్ కరికులం అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అన్ని విధాలుగా బెనిఫిషియల్గా ఉంటుంది. రేపొద్దున వాళ్ళు జాబ్ ప్రాస్పెక్ట్స్ పరంగా అన్ని విధాలుగాను ఇది ప్రోగ్రామ్ అన్నది సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ పరంగా కావచ్చు, రేపొద్దున వాళ్ళకి కెరీర్ గ్రోత్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగాను మేము తోడ్పాటు చేస్తాము. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బెనిఫిషియల్. స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ అన్నది ఇట్ విల్ స్పీక్. సో దిస్ ఈస్ గోయింగ్ టు ద ఫ్యూచర్. ఇది చాలా రకాలుగా అన్ని విధాలుగా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ఎ వెరీ మేజర్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ లాంచింగ్ టుడే. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రవీందర్ వాడపల్లి. ఐఎమ్ ద నోడల్ ఆఫీసర్ ఆఫ్ ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అట్ కేఎల్ యూనివర్సిటీ అండి. ఈ ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే ఆన్లైన్ పోర్టల్ అండ్ వర్చువల్ ల్యాబ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఇన్ ఇండియా అరౌండ్ డెఫీ పోర్టల్ అని డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పోర్టల్, అట్ ద సేమ్ టైం ఫిన్టెక్ మాస్టర్ పోర్టల్ కేఎల్ యూనివర్సిటీకి మాత్రమే ప్రొవైడ్ చేశాము. నియర్లీ 58 యూనివర్సిటీస్కి ఫిన్టెక్ కౌన్సిల్ సర్వీస్ చేస్తుంది ఇవాళ. అందులో ఓన్లీ కేఎల్ యూనివర్సిటీకి మాత్రమే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఫిన్టెక్ ప్రోగ్రామ్, బీబీఏ ఫిన్టెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ 2 బ్లెండ్ చేశాము. ఇందులో బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ 2 బ్లెండ్ చేశాము. తర్వాత ఎంబీఏ ఫిన్టెక్ అండ్ ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్. సో ఇందులో జాబ్ ప్రాస్పెక్ట్స్ కావాలి అంటే స్టూడెంట్స్కి ఆన్ ప్లాట్ఫామ్, ఆన్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ లైవ్ ఎక్స్పోజర్ కావాలి, దానికి ల్యాబ్ కావాలి. ఇవాళ ఇండియాలో మనం చూసినట్టయితే ఫిన్టెక్ ల్యాబ్ అనేది స్పెసిఫిక్గా యూనివర్సిటీస్లో లేదు. ఫిన్టెక్ ల్యాబ్ అనేది కేఎల్ యూనివర్సిటీలో స్పెసిఫిక్గా ఆన్లైన్ అంటే ఎట్ ఎ టైం 350 స్టూడెంట్స్, 1000 స్టూడెంట్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కెపాసిటీ పర్ అవర్ 600 స్టూడెంట్స్ ల్యాబ్ ఉందండి. ఫిన్టెక్ ల్యాబ్, స్పెసిఫిక్ ఫిన్టెక్ ల్యాబ్ 600 స్టూడెంట్స్ పర్ అవర్. అంటే మనం ఒక డేలో చూసుకుంటే 8 అవర్స్ వర్కింగ్ డేలో చూసుకుంటే 8 into 6. నౌ ఇఫ్ యూ వాంట్ టు సే అబౌట్ 24 into 6. సో 24 అవర్స్ అందులో ఇంట్లో కూడా స్టూడెంట్స్ ఈ ఫిన్టెక్ ల్యాబ్ ఆన్లైన్ యాక్సెస్ ద్వారా వాళ్ళు ల్యాబ్ ఎక్సర్సైజెస్, ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే నియర్లీ పర్ డే వచ్చేటప్పటికి 2000 మంది స్టూడెంట్స్ ల్యాబ్ ఎక్స్పోజర్ పొందుతారు. సో ఇట్లా మనకి వేరే యూనివర్సిటీలో నాకు తెలిసి లేదు. సో దేర్ఫోర్ ఇది ఒక మంచి ఇనిషియేషన్ కేఎల్ యూనివర్సిటీ తీసుకుంది. ప్లేస్మెంట్స్లో కూడా ఏం చేసామంటే స్టూడెంట్ ల్యాబ్లో ఏం చేశాడు అనేది పోర్టల్లో లైవ్గా పెట్టాం. మీకు డెఫీ పోర్టల్ ఆర్ portal.fintech చూసుకున్నా, portal-fintech చూసుకున్నా కూడా, డెఫీ-fintech పోర్టల్లో చూసుకున్నా కూడా లైవ్గా స్టూడెంట్ అచీవ్మెంట్స్ కానీ వాళ్ళు చేసిన ఎక్సర్సైజెస్ కానీ రిక్రూటర్స్ డైరెక్ట్గా చూడొచ్చు. వాడు ఏ ల్యాబ్ వర్క్ చేశాడు, ఏ కేస్ స్టడీ వర్క్ చేశాడు డైరెక్ట్గా చూడొచ్చు.
సో అంతటి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చింది ఈ ప్రోగ్రామ్ ల్యాబ్ ద్వారా. సో కేఎల్ యూనివర్సిటీ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో వీ విష్ దిస్ ప్రోగ్రామ్ వుడ్ బి ఏ సూపర్ సక్సెస్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ అండి. నమస్కారం, నా పేరు రామకృష్ణ అండి. నేను కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఫర్ హైదరాబాద్ క్యాంపసెస్. ఈరోజు మనం ఎంబీఏ ఫిన్టెక్ ప్రోగ్రామ్ అలాగే బీబీఏ ఫిన్టెక్ ప్రోగ్రామ్ లాంచ్ చేసామండి. ఏంటంటే మార్కెట్ యొక్క డిమాండ్ బట్టి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది కాకుండా మనం ప్లేస్మెంట్లో కూడా వెరీ స్ట్రాంగ్. ఫ్రమ్ లాస్ట్ ఫ్రమ్ 2005 నుంచి మనం 100% ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉంటాం. సో దీనికి అనుగుణంగా మనం బిఎఫ్ఎస్ఏ సెగ్మెంట్తో కూడా సైన్ చేసామన్నమాట రీసెంట్గా. సో వాళ్ళు అడిగింది కూడా మనకి ఫిన్టెక్ స్టూడెంట్స్ కావాలని ఎక్కువ, అంటే మార్కెట్ నుంచి వీఆర్ గెటింగ్ హై డిమాండ్ about the fintech students. In that way we signed an MOU with State Street and London Stock Exchange and Wells Fargo and these companies. And దానికి అనుగుణంగా ఏం చేసామంటే ఈ ఫిన్టెక్ ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫిన్టెక్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా స్టూడెంట్స్కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే అది కాకుండా ఈ ప్రోగ్రాంలోనే మన క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కూడా యాడ్ చేయడం. మన కేఎల్ యూనివర్సిటీ సిలబస్లో 70% అప్లికేషను, 30% రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. దానికి అనుగుణంగా మన సిలబస్ కూడా డిజైన్ చేశారు. సో ఈ ఫిన్టెక్ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బీబీఏ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్. సో ఈ కోర్స్తో పాటు ప్రాజెక్ట్ ఫాలోడ్ బై ఇంటర్న్షిప్స్ ఫాలోడ్ బై గుడ్ కార్పొరేట్ ప్లేస్మెంట్స్. So it is one of the fantastic opportunity which we launched at KLH Kondapur campus. Thank you.